సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఆయన మాట్లాడేటువంటి అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడటం ఏంటని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా జరుగుతుంది. ఇంకా చర్చించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నా అదొక డైనమేట్. ఎవడు దాని మీద కాలు తీస్తే పేలుతూనే ఉంటుంది, కాలుతో తొక్కి పెట్టాలి అంతే. ఇప్పుడు వాస్తవాలు మాడతారండి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ చదువుకుని లా ఎక్స్పర్ట్స్. రాజ్యసభ ఎంపీ అంటే కొన్ని దానికి ఒక ఔన్నత్యం ఉంటుంది, ఆ స్థాయి కలిగిన వ్యక్తి అతను. అపోజిషన్ అన్నది ఎలా ఇవ్వాలన్నది రాజ్యాంగంలోనే క్లియర్గా నిన్న మొన్న చదివి కూడా వినిపించాను నేను. హూస్ ఆడ్ మ్యాన్ అవుట్, అత్యధిక రూలింగ్ గవర్నమెంట్కి ఆపోజిట్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచారో వాళ్ళని కన్సిడర్ చేయమన్నారు. దానికి నెంబర్ లేదు, వీళ్ళు డిజైన్ చేసుకుని పెట్టారు 110 తోటకూర అంటారు. అదన్నీ నాన్ సెన్స్. ఎన్నో ఉదాహరణలు లేవు, ఎవరో ఎక్కర్లేదు. తెలుగుదేశంకే నిలువెత్తు నిదర్శనమైన ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలో ఓన్లీ తెలుగుదేశం 32 స్థానాలు ఎన్నో గెలిచింది. వీళ్ళనే అపోజిషన్ కింద కన్సిడర్ చేశారు. మరి పార్లమెంట్లో ఉన్న 541 స్థానాలు 44 స్థానాలకి 110 అంటే ఎంత? చాలా తక్కువ కదా. అవన్నీ గమనించి మనం ఏదో మాట్లాడేసి అల్లాలకి అపోజిషన్ వెళ్ళేది అవన్నీ వాస్తవ విరుద్ధం. ఇదే రామారావు గారు, ఇదే పి జనార్దన్ రెడ్డికి 23, 28 స్థానాలు వస్తే కూడా ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో. అప్పుడు ఎంత 294 ఎన్నో స్థానాలు ఏం మాడుతున్నాం మనం. సో ఇదైతే కన్సిడర్ చేయాలనుకుంటే సార్, ఇప్పుడు నాకు వడ్డించేవాడు ఎక్కడ ఉన్నా ఆడ లాస్ట్ కూర్చున్నాడు బూరేస్తాడు మనకి. వడ్డించేవాడికి ఇష్టం లేదంటే నువ్వు ఏడ కూర్చుంటాడు, మొదలు కూర్చుంటే తూర్చను మూడోవాడి నుంచి బూరేయడం మాట్లాడు, నా బూరు అని గోలెట్టుకోవాలి. సార్ ఒకటి, బెంచ్ స్ట్రెంత్ తక్కువ, పర్సనల్ హ్యూమిలియేషన్ సర్వసాధారణం, తథ్యం. ఇవాళ ఒక డెకరంలో అసెంబ్లీ సెక్షన్స్ కనుక నడిస్తే మీరు అన్నట్టు ద వాయిస్ ఆఫ్ అపోజిషన్ అది రాజశేఖర రెడ్డి గారు ఆయనతోనే చెల్లుబాటు అయిపోయింది. అది లాస్ట్ సమైక్య రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఒక సెన్సిబుల్ డిబేట్స్ అసెంబ్లీ వేదికలుగా జరగట్లేదు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. దాని గురించి మనం అనవసరంగా ఈయన వెళ్ళి అక్కడ వెళ్ళి పులేషకం వేసేస్తాడు, వీళ్ళందరికీ అంతు చూసేస్తాడని ఆ వైఎస్ఆర్సీపీ ఎలివేషన్స్ లాగా ఉంటే మనం ఏం చేయలేము, దానికి ఉండదు. అట్లీస్ట్ ఒక ప్రభుత్వ మీద డిసెంట్ తెలియజేయడానికి మాత్రం బ్రహ్మాండమైన వేదిక అది అసెంబ్లీ అనేది కదా. ఇప్పుడు ఆయనకి మైక్ ఇవ్వలేదనో, లేదంటే ఒక ఇష్యూ మీద అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదనో, లేదంటే విద్యా దీవెనో విద్యా కానుకలు ఎందుకు ఇవ్వలేదనో, లేదంటే ఈ బడ్జెట్లో ఎలక్షన్స్ ఎందుకు లేవనో, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా ఎందుకు ఎలక్షన్స్ అవ్వట్లేదు, పోలవరంకి కేంద్ర నిధులు ఎందుకు రావట్లేదు, ఇలాంటివన్నీ మంచి ప్రశ్నలు ఉంటాయి. అది కేకే జోన్, రైల్వే జోన్ మనకి లేకుండా ఈ దిక్కుమాల విశాఖ జోన్ ఎవడే యాక్సెప్ట్ చేయమన్నాడు, మీకు బీజేపీ ఇష్టమైతే అన్నిటితోనే ఏది పడితే అది ఒప్పేసుకుంటారా అన్నది. ఇవన్నీ రాష్ట్ర సంబంధించిన ప్రయోజనాలు, వీటి మీద గట్టిగా మాట్లాడడానికి ఒక వేదిక. మండలం చూస్తే మనకు అర్థం అవుతుంది కదా, మండలం ఎలా జరుగుతుందో చూస్తే అలా అబద్ధాలను ఎలా అంటగడుతున్నారు చూడండి. ఉదాహరణ 4 లక్షల ఉద్యోగాలు 40,000, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. టక్కనే గలబట్టేశారు కదా. అక్కడ ఏమైంది? అబద్ధ ఆన్సర్లు అబద్ధ చెప్పే కదా. నెక్స్ట్ ఆ ఇంగ్లీష్ ప్రింట్లకి ఎంగేజ్మెంట్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఆల్రెడీ నీకు అర్థం అవ్వకపోతే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్కూల్లో పెట్టి చూపించారు కదా. సో దిస్ ఆర్ ఆల్ క్వైట్ ఫినామినల్. ఎక్కడైతే మనం పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్న దగ్గర అసెంబ్లీ మండలి వేదికగా అపోజిషన్ పార్టీ గెలవ వినిపిస్తే ఆ దగ్గర ఆన్సర్స్ లేవు, ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో అంచేత ఆబ్వియస్లీ వాళ్ళు ఆ వేదికని వద్దనుకున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చూసాం కదా. ఇంకా మీ మీద ఒట్టేసి చెప్తున్నాం సార్, స్పీకర్ గెలిస్తేనే దిక్కు దేవాలి, నెక్స్ట్ ఎలక్షన్ ఉంటాడు ఊడిపోతారు కొద్ది తమిళ చేద్దాం గెలిచేమన్నా వేరతెలకం దిద్దుకునే శాశ్వత స్పీకర్ అనే హోదా అది. అయితే కూడా దూరెట్టుకుని చచ్చిపోయే ముందు దాకా నేనే శాశ్వత స్పీకర్ అని ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఈ ఊరండి కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ సంగతి ఒకసారి పక్కన ఉన్న అడిగితే చెప్తారు నీకు. ఏంటి మన స్పీకర్ మీద తల్లితో వేసేస్తే ఒప్పుకుంటారు నాదెండ్ల మనోహర్ అంటే, తూచన్నా నేనే అక్కడ ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్నాను, 2 ఏళ్ళు ఎగ్గొట్టిన తర్వాత 3వ వచ్చినాను ఎక్కడికని చెప్తాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం అసెంబ్లీలో మొదటిసారి ఎన్నికైన వాళ్ళందరూ ఆవేశాలకు గురి కాకుండా కులాలు మతాలు వీటి గురించి మాడకుండా మనం అక్కడ ఏం జరుగుతుందో చూసి దానికి అనుగుణంగా. ఇవాళ మీరు ఎలక్షన్ ప్రొఫైల్లో మాట్లాడుతున్నట్టు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకంటే ఏంది, తెలంగాణ రాష్ట్ర నినాదం నా పక్కోడు ఏ కులం ఏ మతం అని నేను చూసుకుని ఉద్యమం చేయలే. ఉస్మానియా క్యాంపస్లో నాదెండ్లో ఎవరో ఈయన నాగ జనార్దన్ రెడ్డి కారు వేసుకుని వెళ్తే నా పక్కోడు నాకు వ్యాన్ తిరగేసి దానికి పలానా క్యాస్ట్ అని చూసుకునేవాడు తిరగలే. ఇవాళ అందరూ ఏకతాటి మీదకి రాగలిగారు, అందుకనే రాష్ట్ర కాంక్షలు నెరవేర్చబడింది. దానికి నేను నా కులం అంటే మీ అన్నగారి పార్టీ ఇటుని కానీ చూస్తున్నాం, ఎగేసుకుని పొగేసుకుని ఉన్న పార్టీలో వాళ్ళందరూ ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ మీ కింద గొడిగేసుకుని వెళ్తే మీకు వచ్చింది ఎంత పర్సెంటేజ్? ఆ రోజు 18-21% మధ్యలో ఓటు బ్యాంకు అండ్ 18 సీట్లు గెలిచారు. తదనంతర పరిణామంలో మీరు పార్టీ అయితే మమ్మల్ని ఉద్ధరిస్తానంటే మీకు మొదటిసారి నేను ఒక్కడనే
ఈ రోజు ఈ కూటమికి అన్నప్పుడు మీ వల్ల 2% ఓటు యాడ్ అయింది అక్కడ. తదనంతరం మీరు ఇండివిజువల్గా నేనే తీసుమార్కానని నిలబడినప్పుడు మీకు ఎంత అయింది? 5.7% ఓటు బ్యాంక్తో కన్ఫైన్ చేశారు. ఇవాళ 21 స్థానాల్లో మీరు గెలిచిన మొత్తం నియోజకవర్గాల పరంగా జనసేన ప్రభావంతో కూటమికి పడిన ఓట్లు ఎంత చూస్తే 6.77. ఇది ఒరిజినల్ ఎబిలిటీ. మొత్తం 10% ఎంత ఉంది కదా వాళ్ళకి 21 స్థానాలకు సంబంధించి చూస్తే. సార్ నేను అంటుంది ఏంటంటే నియోజకవర్గంలో కూటమి పరంగా నియోజకవర్గం ప్రతి 175 నియోజకవర్గాల గురించి నేను మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన జనసేన ఎంత ఓటు ప్రభావం చూపించింది నియోజకవర్గాల వరకు చూస్తే 6.77%. అర్థమైంది సార్. ఈ స్టాటిస్టిక్స్ లో గతంలో ఫస్ట్ ఎలక్షన్ లో 5 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. రెండో ఎలక్షన్ లో 18 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. మూడో ఎలక్షన్ దగ్గర 20 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇవే కదా మనకి ప్రమాణాలు. ఈ డేటాలతో మాట్లాడుకుని దీంట్లో ఆయన సామాజిక వర్గం, నా సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం, మీరు అందరూ సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గమనించవలసిన విషయం ఏంటంటే రాజ్యాంగానికి బద్దులు అని మీరు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ. ఇవాళ మీరు స్టేట్లో 2వ ప్రాధాన్యమైన ఒక గౌరవప్రదమైన కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇవాళ మీరు రాష్ట్రానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఉన్నారు. దాంట్లో మీకు రాజ్యాంగం పరంగా అంటే సెక్యులర్ దేశం కాబట్టి కులాలు మతాలు అతీతంగా మీరు పరిపాలించవలసిన బాధ్యత, పరిపాలన దక్షత మీ మీద ఉంటుంది. అంతేకాని సామాజిక వర్గాల పరంగా అన్న కాన్సెప్ట్ మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం నేనైతే ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నా. అది రికార్డులు నేను తొలగించాలి కూడా. ఎందుకంటే ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నాను. ఇవాళ మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ అండ్ సిక్ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిపి ఓట్లేస్తేనే పెట్టపట్లో మీరు గెలిచారు. అలాగే అన్ని క్యాస్ట్లలో మీకు ఓటేస్తేనే మీరు గెలిచారు. అంతేకాని మీ సామాజిక వర్గం అన్న ఎలక్షన్ ముందు అయితే కనీసం సామాజిక వర్గం చూసేనా ఓటేయండి అని చెప్పిన ఉదంతాలు ఇక్కడ చెల్లుబాటు కావు. అంటే ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని గౌరవప్రదమైన పోస్ట్లో కేబినెట్ హోదాలో మీరు ఉండి రాష్ట్రానికి సంబంధించిన మనిషిగా మీరు ఉంటూ ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. అందుకని ఇంకెళ్ళలేదు. ఓకే, 15 ఏళ్ళు పొత్తు నేను కలిసే ఉంటాను, నేను ఎక్కడికి పోను, మా ఇద్దరి మధ్య చాలామంది కుట్రలు పెట్టాలని చూస్తున్నారు, మేము విడిపోవాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు, సో మేము కలిసే ఉంటాము, ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని జరిగినా కూడా ఉంటామని చెప్తున్నారు. 15 ఏళ్ళు ప్రభుత్వం కంటిన్యూ అవుద్దని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికల్లా జగన్మోహన్ రెడ్డి అన్నది వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చోపెట్టి 30 ఏళ్ళు మనమే నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఇలా కాదన్న దానికి 10 ఏళ్ళు ఇంకో 5 వేలు ఎక్స్ట్రా వేసి రెన్యువల్ చేశాడు ఆయన. సరే ఇది ప్రజాస్వామ్యం సార్, రాజరిక కూటములు కావు. గుర్రాలతో గెలుచుకొచ్చి మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూర్చోడానికి. అంత కమ్యూనిస్ట్ పార్టీలలో 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో ఈడ్చి కొడితే ఎక్కడున్నారు వాళ్ళే తెలుగులుగా తడుముకుంటున్నారు ఎక్కడున్నారని.